మన నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దీక్షా దివాస్ కార్యక్రమం అంటే బీఆర్ఎస్ పార్టీలో తెలివనటువంటి కార్యకర్త లేడు, తెలంగాణలో తెలివనటువంటి కార్యకర్త లేడన్న సంగతి మన అందరికీ తెలుసు. నిజంగా దీక్షా దివాస్ అంటే కేసీఆర్ గారు ఆనాడు నవంబర్ 29న జరిగినటువంటి ఆమర నిరార, దయచేసి ఎవరు వెళ్ళొద్దు బైసాబ్, మీరు ఒక్కరు వెళ్తే అందరు వెళ్తారు, డోర్ పెట్టండి. ఇంకా మీటింగే మొదలే కాలేకపోతే ఎట్లా? 29 దీక్ష ఆమర నిరార దీక్ష కేసీఆర్ గారు ప్రకటించి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం ఆనాడు నేను కేసీఆర్ గారితోనే ఉన్నా. ఆనాడు ఈ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నేను. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రావాలి. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 మందితోని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అవన్నీ ఏర్పాట్లన్నీ హరీష్ అన్న చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి బైసాబ్ కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షా దివాసు ఆ కార్యక్రమానికి రావాలి. ఆమరణ నిరాహార దీక్షలో కేసీఆర్ గారు పాల్గొనాలి. కానీ కేసీఆర్ గారిని ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అడుగు అడుగున కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేయడానికి, ఉద్యమ మూలాల్ని తీసివేయడానికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తే లేకుంటే ఈ తెలంగాణ పదమే ఉండదనేటువంటి కుట్రతోని చంద్రబాబు నాయుడు ఒక పక్క రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి దీక్షను భగ్నం చేయడానికి అలుగునూరు చివరస్తా, కరీంనగర్ డ్యామ్ దిగంగానే అలుగునూరు చివరస్తే ఎక్కడైతే ఉంటుందో ఆ చివరస్త దగ్గర వందలాది మంది పోలీసు బలగాలను పెట్టి దాదాపుగా 5 అంచెలుగా అక్రమ అరెస్టులు చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కేసీఆర్ గారిని ఆనాడు ఎంత దుర్మార్గంగా అంటే ఒక 3-4 సార్లు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిండు. ఈ తెలంగాణ బాహువేద్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుని పట్ల ఆనాటి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు కూడా చాలా అవమానకరంగా ఆ రోజు ఆ ప్రభుత్వం వ్యవహరించింది. కేసీఆర్ గారిని అలుగునూరు చివరస్తులో ఎప్పుడైతే మీరు దీక్షకు వెళ్ళొద్దు అని కేసీఆర్ గారిని ఎప్పుడైతే అరెస్టు చేసి అక్కడి నుంచి వరంగల్ నుంచి ఖమ్మం జైల్లో తీసుకుపోయి పెట్టడం జరిగింది. అంతకుముందే కేసీఆర్ గారు విద్యార్థి విభాగం నాయకులతో అక్టోబర్ 28వ తారీఖున మేము 1,00,000 మంది విద్యార్థులతోని నిజాం కాలేజీలో ఒక బహిరంగ సభ పెట్టినాం. దాదాపుగా 56 టీంలు పెట్టి, టాస్క్ ఫోర్స్ టీంలు పెట్టి కేసీఆర్ గారు అరెస్ట్ అయితే ఒక్కసారి తెలంగాణ బగ్గుమనాలే, ఈ తెలంగాణ శక్తి ఏందో తెలవాలని కేసీఆర్ గారు మా అందరికి కూడా ఆనాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఆనాడు నేను విద్యార్థి విభాగం అధ్యక్షునిగా ఉండి కేసీఆర్ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఆనాడే పాపం తమ్ముడు శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్టు నిరసిస్తూ ఖండించు, నేను ప్రాణాలు బలి తీసుకుంటా, నా ప్రాణాల బలిదానంతోనైనా ఈ సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రానికి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నాడో ఆనాటి నాయకులు వీళ్ళందరూ కనువిప్పు జరగాలనేసి పాపం శ్రీకాంతాచారి ధైర్యం చేసి హైదరాబాదు ఎల్బీ నగర్ చివరస్తులో పెట్రోల్ పోసుకొని నాకు ఫోన్ చేసిండు తమ్ముడు, అన్న కేసీఆర్ని అరెస్ట్ చేసిండ్రు, నేను చావడానికైనా సిద్ధమంటే నేను చాలాసేపు మాట్లాడినా. తమ్ముడు చావు ముఖ్యం కాదు, మనం ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు కొట్లాడుతూ ఉన్నాం. గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. మీరు అలాంటి సంఘటనలకు మీరు ఎప్పుడు కూడా మీరు తావియద్దు, డెఫినెట్గా కొట్లాడాలని మాట్లాడితే లేదన్నా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచాలంటే మనలాంటి యువకులు త్యాగం చేయాలని నాకు మాట్లాడిన గంటకే పాపం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు అన్నటువంటి వార్త వింటే ఆనాడు మేము సిద్దిపేటలో ఉన్న ఆ హరీషన్నతో మేము అందరం కూడా ఆనాడు ఉద్యమంలో ఉన్నాం. ఆనాడు మేమందరం కూడా అరే ఇదెటు పోతుందంటే ఒక్క శ్రీకాంతాచారి నుంచి మొదలు పెట్టుకుంటే యాదయ్య కావచ్చు, చెల్లె సువర్ణ కావచ్చు, దుద్దెడ శ్రీకాంత్ కావచ్చు,
తమ్ముడు యాదిరెడ్డి కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో చనిపోయినటువంటి యాదగిరి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాడు బలిదానాల వల్ల చాలామంది సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోవడం, చాలామంది విద్యార్థులకు ప్రాణాలకు బలి కావడానికి ఆనాటి సమైక్య నాయకులు, ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మేము ఆనాడు యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అడిగినాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసిండ్రు. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రావాలని మేము అడిగితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసిండ్రు. ఈయనను రాజీనామా చేయమంటే రాజీనామా చేసుడు పక్కన పెడితే రాజీనామా చెయ్యమని మాట్లాడినటువంటి యువకుల పట్ల, విద్యార్థుల పట్ల, యూనివర్సిటీ నాయకుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ, అవమానించే విధంగా మాట్లాడుతూ తుపాకీ గురిపెట్టి బెదిరించేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరం. ఈ విషయాలు నవంబర్ 29 అంటే ఒక చారిత్రాత్మక మలుపు తిప్పినటువంటి రోజు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను ప్రకటించినటువంటి రోజు. కేసీఆర్ గారు 11 రోజుల కఠోర దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి తెలంగాణను ప్రకటించడానికి కారణమైన రోజు నవంబర్ 29 దీక్షా దివస్, కేసీఆర్ గారి ఆమర నిరాహార దీక్ష. ఇది చరిత్రలో ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాం. ఈ భావితరాలు, మనకొచ్చేటువంటి తరతరాలు కూడా ఈ దీక్షా దివాసు నవంబర్ 29 గురించి మన భావితరాలు చెప్పుకునేటువంటి రోజు, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి రోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేసీఆర్ గారు నిజంగా ఆనాడు అమర నిరాహార దీక్ష చేసి ఉండకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోయేది. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోయి ఉంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండకపోయేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఇంతమంది సమూహం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, బోర్డు మెంబర్లు, వార్డు మెంబర్లు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటికీ కారకులు ఎవరంటే మన కేసీఆర్ గారు, మన నాయకుడు కేసీఆర్ గారు. ఆనాడు ప్రాణాలకు తెగించిండు. ఇందాక సీనన్న చెప్పిండు, 1969 నుంచి ఉద్యమం జరుగుతుంది. 72లో చెన్నారెడ్డి వచ్చిండు, ఇంద్రారెడ్డి వచ్చిండ్రు. ఇంతమంది వచ్చినా తెలంగాణను సాధించలేకపోయినరు. ఆనాడు మమ్మల్ని కర్కశంగా లాఠీలతో కొడుతుంటే పాపం మన సుమన్, బాల్క సుమన్ ఒకే వ్యక్తి పైన 42 దెబ్బలు, లాఠీ దెబ్బలు పడుతుంటే మన సుమన్ జై తెలంగాణ అన్నాడు తప్ప వెన్ను తిరిగి పారిపోలేదు. అది మన పార్టీ యొక్క సిస్టము, క్రమశిక్షణ, సైనికుడి యొక్క మన బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఇలా మీరు వెన్ను చూపి పారిపోతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి దయ వల్ల ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. రోజు ఇలా రేవంత్ రెడ్డి ఫోటో కాదు పెట్టుకోవాల్సింది మంత్రులు, కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి. కేసీఆర్ భిక్ష కదా మీకు మంత్రి అంటే, ఇలా కేసీఆర్ భిక్ష కదా మీరు ముఖ్యమంత్రి అంటే, ఇది మీరు ఎమ్మెల్యేలు అయినరు కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ పెట్టినటువంటి భిక్ష వల్ల అయినరు. ఇలా ఈ దినాన్ని డెఫినెట్గా మనం పెద్ద ఎత్తున జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు మమ్మల్ని పిట్టల్లాగా బిడ్డలు రాలిపోతూ ఉంటే ఎవరు మాట్లాడలేదు. ఈనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలోని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలా మన బతుకులన్నీ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాయి. 60 సంవత్సరాల కింద ఏం జరిగిందో 24 నెలల్లో మళ్ళీ 60 సంవత్సరాలు వెనుకపోయింది తెలంగాణ. అందుకనే మన శక్తి ఏందో, మన వ్యక్తి ఏందో, మన సత్తా ఏందో 29వ తారీఖున మన పార్టీ అధినాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఇలా సీనాన్ని ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ప్రతి ఉద్యమకారుడు ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ.